హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ అయితే ఎగ్ కర్రీ చేశాను. మళ్ళీ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్. సో దీనికోసం నేనేం చేశాను, ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు వేసేసి దీని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఏంటిదంటే అండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో చూసారు కదండి, బ్రౌన్ కలర్ వచ్చిందిగా. ఇప్పుడు ఏం చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీని తర్వాత కొద్దిగా కారము, దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసి దాని తర్వాత మళ్ళీ గరం మసాలా కూడా వేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేయండి. దీని తర్వాత కొద్దిగా పసుపు, మళ్ళీ ఎగ్ కర్రీ మసాలా కూడా వేసేసాను నేనైతే. వేసి దీని తర్వాత నేనేం చేస్తాను, కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. సో మొత్తం చింతపండు రసం వేసాక కొద్దిగా కలిపేసి దాని తర్వాత ఎగ్స్ అయితే పగలగొట్టుకున్నాను నేను డైరెక్ట్గానే. సో ఈ ఎగ్స్ అనేది కదపకుండా అలానే ఉడికించుకోండి. చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీ చూసారు కదండి. సో మీరు కూడా చేసి మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.